ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చామంతి రా. రమా, హాస్పిటల్ నుంచి మెసేజ్ వచ్చింది. ఫుడ్ పాయిజన్ వల్లే అంత ప్రాబ్లం అయిందంట. చూడు. ఆ మెసేజ్ అలా పంపించిందే నేను. నాకు చూపిస్తున్నారా? నాకు తెలుసండి. అందుకే కదా చామంతిని తీసుకురమ్మని చెప్పాను. చూడమ్మా, హఠాత్తుగా రమ అలా పడిపోయేసరికి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అందరూ తలా ఒక మాట అన్నారు. అది రమాదేవి మీద ఉన్న ప్రేమతో అన్నారే తప్ప నీ మీద ఉన్న ద్వేషంతో కాదు. చివరిసారిగా జ్యూసిచ్చింది నువ్వే కాబట్టి అందులోనే ఏదో కలిసింది, నువ్వే ఏదో కలిపావని వాళ్ళంతా అనుకున్నారు. ఆ కోపంలో ఏదేదో మాట్లాడేశారు. అందరి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. అయ్యగారు, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటండి? తప్పు జరిగినప్పుడు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళేనమ్మా. నా ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరెన్ని మాటలన్నా అది నేనన్నట్టే. అందుకేనమ్మా నా కుటుంబ సభ్యుల తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. నేనే తప్పు చేయలేదు అని ఇప్పటికైనా నమ్మారు కదా, అది నాకు చాలా. అయ్యగారు, నాకు అన్నం పెట్టి చదువు చెప్పిస్తున్న మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటండి? సర్లేండి అన్నయ్య, ఏదో తప్పు చేసింది అనిపించింది, ఏవో 4 మాటలు అన్నాం. దానికి మీరు క్షమాపణ చెప్పాలా ఏంటి? క్షమాపణ నేను చెప్పడం కాదు, క్షమాపణ నేను చెప్పడం కాదు, మీరు కూడా చెప్పాలి, మీరు కూడా చెప్పాలి. చామంతిని ఏదో కలిపి ఉంటుంది, రామాదేవిని చంపాలని చూసిందని మాట్లాడింది మీరు. లేనిపోని ఆలోచనలకి ఆజ్యం పోసింది మీరు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా మీరు మాత్రం క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పండి. దానికి మేం క్షమాపణ చెప్పడం ఏంటి? తప్పే ఉంది అత్తయ్య. డాడీ చెప్పగలింది మీరు చెప్పడానికి ఏంటి? తన తప్పు లేకపోయినా మీరు నేను అందరం అన్నాం కదా, జైలుకి కూడా పంపించాం. ఇన్ని అవమానాలకి కారణం మనమైనప్పుడు క్షమాపణ చెప్పడంలో తప్పేమీ లేదు. చెప్పండి. సరే అల్లుడు, నువ్వు చెప్పాక చెప్పకుండా ఎలా ఉంటావు? సారీ చామంతి, ఏదో పొరపాటు పడ్డాం. నేను కూడా సారీ చెప్తున్నాను. ఉన్న పళ్ళంగా మా వదిన పడిపోయేసరికి ఆ జ్యూస్లో నువ్వేదో కలిపేసి ఉంటావు అనిపించింది. అందుకే అలా మాట్లాడాను. ఏమనుకోబాక్లేమ్మా. నేను రోజాని పెళ్లి చేసుకోవడానికి నువ్వెంత సాయం చేశావో నాకు ఇంకా బాగా గుర్తుంది. బట్ సడన్గా మామ్ నా కండిషన్లో చూసేసరికి నువ్వు చేసిన సహాయం ఏది నాకు గుర్తు రాలేదు. అందుకే ఆ క్షణంలో అలా మాట్లాడేశాను. పోలీసుల్ని పిలవమని చెప్పాను. నువ్వు సెల్లో ఉండడానికి కారణం నేనే. ఐఎమ్ రియల్లీ సారీ చామంతి. ఇంకోసారి మా తరపున ఇలాంటి పొరపాటు జరగకుండా ఉండడానికి చూసుకుంటాం. అనుమానం వచ్చింది, నిందులు వేశారు, మాట్లాడినారు. దానికి అందరూ సారీ చెప్పాలా ఏంటి? మీరు దానికి సారీ చెప్పడం ఏంటి సార్? చెప్పాలమ్మా, అది ధర్మం. అందరి ముందు ఆ అమ్మాయిని అన్ని మాటలన్నారే, నాకే పాపం తెలీదు, నేనేం కలపలేదని. ఆ అమ్మాయి ఎంత బతిమలాడుతున్నా కూడా పోలీసులకి అప్పచెప్పాం కదా. మన వల్ల ఒక ఆడపిల్ల అంత బాధపడినప్పుడు చిన్న క్షమాపణ చెప్పడానికి ఏంటి నామోషి మీకు? తప్పుకు శిక్ష విధించొచ్చు కానీ చెయ్యని తప్పుకు శిక్ష విధించకూడదు. అలా చేశామంటే మనం తప్పు చేసినట్లే. తన తప్పు లేదని అర్థమైనప్పుడు మనం తప్పు చేసినట్టే కదా.
అందుకే క్షమాపణ చెప్పి తీరాలి. పాపం చామ్ చాలా బాధపడింది. చివరికి నేను కూడా తనను అనుమానించాను. సారీ చామ్. అయ్యో బాబు, ఏంటి బాబు మీరందరూ? ఏదో పొరపాటు జరిగింది. నన్ను అనుమానించే పరిస్థితులు అక్కడున్నాయి. దానికి మీరంతా ఏం చేస్తారు? కాకపోతే నాకు అన్నం పెట్టే అమ్మగారి ప్రాణాలు తీయాలని చూశాను అన్నారే, అది తట్టుకోలేకపోతున్నాను. అంతేకాని మీరు తిట్టినందుకు నేనేం బాధపడలేదు. అది మీ ప్రేమ. అమ్మగారి దగ్గర పనిచేసే మాకే ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఈ ఇంటి మనుషులు మీరు, మీకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? అమ్మ చామంతి, నువ్వు వీళ్ళని అర్థం చేసుకున్నంతలో సగం కూడా వీళ్ళని అర్థం చేసుకోలేకపోయారు కదమ్మా. సరే చామంతి, మా అందరి వల్ల నువ్వు బాధపడ్డావు. ఇంకోసారి ఇలా జరగకుండా చూద్దాం. జరిగిందేది మనసులో పెట్టుకోకు. వెళ్ళు. లోపలికి తీసుకెళ్ళి చంద్రిక. ఎందుకత్త ఇలా చేస్తుంది? ఒక్కసారిగా ఎందుకు ఇలా మారిపోయింది? ప్లాన్ చేయమంది తనే, చేపించింది తనే, అన్నీ తనే చేయించి చివరికి ప్లేట్ పిరాయించి చామతకి సపోర్ట్ చేసిందండి. ఈ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలి. ఆవిడ తీసుకున్న ఫుడ్లో పాయిజన్ కలిసింది. చామ్, ఇంకా అలాగే ఉన్నావేంటి? ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే బాధే మిగులుతుంది. అన్నీ వదిలేసే. అవును చామ్, రమాదేవి మేడం చెప్పేశారు కదా, ఇందులో నీ తప్పేమీ లేదని. ఇంకేం ప్రాబ్లం లేదు. వై ఆర్ యూ ఫీలింగ్ సాడ్? చాలా భయమేస్తుంది. చెయ్యని తప్పుకి మా నాన్నలాగే నేను కూడా ఎక్కడ జైలు పాలైపోతానో, ఎక్కడ నా చదువు నాశనమైపోతుందో, ఎక్కడ నేను మా నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతానేమో అని, ఇలా అందరి దృష్టిలో జీవితాంతం ఎక్కడ హంతకురాలిగా మిగిలిపోతానేమోనని చాలా భయం వేసింది. నాకు మీరు అండగా నిలబడ్డారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏంటి? అనుకోకుండా కొన్ని జరిగిపోతుంటాయి. నీ దురదృష్టం ఏంటో, సమస్యలన్నీ నిన్ను తరుముకుంటూ వస్తూనే ఉన్నాయి.